నమస్తే మైసెల్ఫ్ స్నేహ మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అలరించిన చిన్నారులు. కరీంనగర్ నుండి గన్నేరువరం వరకు వంతెన నిర్మించండి, కళ్ళెదుటే ఉన్నా కాలుకు దూరమయ్యిందంటున్న గ్రామస్తులు. ఇక వార్తల్లోని వివరాలు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో చేపట్టిన వర్ధంతి కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి బండి సంజయ్ పూలమాలలతో నివాళులర్పించారు. భారతదేశానికి అటల్ చేసిన సేవలను కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వరద నీరు నిలిచే అవకాశం ఉన్న కట్టరాంపూర్ పరిధిలోని గౌతమీనగర్, అలుగునూర్ చౌరస్తాలను నగర పాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ డిఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. భారీ వర్షాల సూచన నేపథ్యంలో రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గౌతమీనగర్లో డ్రైనేజీ లేక రోడ్డుపై ఖాళీ స్థలాల్లో వరద చేరుతూ ఉండగా స్థానికులు ఫిర్యాదు చేయడంతో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా వరద నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వేళ నిత్యం అప్రమత్తంగా ఉంటూ నాలాలు శుభ్రం చేసి రోడ్లపైన చెత్తా చెదారం లేకుండా చూడాలని పేర్కొన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బీ, విద్యుత్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖ అధికారులు రానున్న 2 రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆయా శాఖల సమన్వయంతో వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ డీఈ వెంకటేశ్వర్లు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్, డిఆర్ఎఫ్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని సాయినగర్లో గల శ్రీకృష్ణాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ, మంగళంపల్లి శ్రీనివాస శర్మ సౌజన్యంతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గోమాత పూజలతో పాటు పంచఫలామృతాభిషేకం చేశారు. శ్రీవల్లి సేవా సమితి ఆధ్వర్యంలో సేవకులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సుందర సత్సంగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా గోకులాష్టమి వేడుకలు జరుపుతుంటామని ట్రస్ట్ అధ్యక్షులు బొడ్ల కృష్ణ అన్నారు. అందరి సహాయ సహకారాలతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుందర సత్సంగ్ ట్రస్ట్ అధ్యక్షులు బొడ్ల కృష్ణ, ఇనుగంటి సురేందర్రావు, రాచర్ల వసంతం, సుగుణాకర్రావు, రమేష్, పరమేశ్వర్, ట్రస్ట్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మురళీకృష్ణ ఆలయంలో ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని కృష్ణుని ఆశీర్వాదం తీసుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా ఈ కార్యక్రమ నిర్వహణలో కూడా మా సుందర సత్సంగ్ ట్రస్ట్ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆత్మబంధువులారా, ఈ ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి మురళీకృష్ణ మందిరంలో స్వామి సుందర చైతన్యానంద వారి ఆశీస్సులతో చాలా ఘనంగా అందరి సహాయ సహకారాలతో, ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో అందరితోటి మనం ఘనంగా జరిపిస్తాము. వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అలాగే ఇంకింత మరింత ఒక్కొక్క సంవత్సరానికి మరొక సంవత్సరానికి కూడా మన సౌకర్యాలు కల్పించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఈ విధంగా చేస్తున్నాము. ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు ఉదయం 8 గంటలకు గోపూజతో మొదలైనవి. 9 గంటల నుండి ఫలపంచామృత అభిషేకం ఇప్పటి వరకు జరిగింది. భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకొని వాళ్లకు ప్రసాదాలు కూడా ఇవ్వబడ్డవి. అందరూ కూడా సుఖ సంతోషాలతో వచ్చి దర్శనం చేసుకొని తరించిపోతున్నారు కనుక అందరికీ మా సుందర సత్సంగ్ తరఫున ధన్యవాదాలు. కరీంనగర్ నుండి గన్నేరువరం మండలానికి కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఇక్కడకు చేరుకునేందుకు మాత్రం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. దాదాపు 45 ఏళ్లుగా 40 కిలోమీటర్లకు పైగా తిరగాల్సి వస్తోంది. కంటికి దగ్గర కాలుకు దూరం అన్నట్లుగా బ్రిడ్జ్ పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ మాత్రం తీరడం లేదు. కరీంనగర్ నుండి గన్నేరువరం వంతెన నిర్మాణంపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఉమ్మడి బెజ్జంకి మండలంలోని గన్నేరువరం కరీంనగర్ కు 7 కిలోమీటర్ల దూరంలో ఉండేది. హైదరాబాద్ నుండి సిద్దిపేట మీదుగా కరీంనగర్ కు ఇక్కడి నుంచే వెళ్లేవారు. 1980లో కరీంనగర్ గన్నేరువరం మధ్య దిగువ మానేరు జలాశయం నిర్మించడంతో దూరం 40 కిలోమీటర్లకు పెరిగింది. అప్పటి నుంచి విద్యా, వైద్యం, రవాణాలో వెనుకబడింది. జనాభా రవాణా ప్రాతిపదికన జలాశయంపై వారధి నిర్మిస్తే గన్నేరువరంతో పాటు బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలకు దూరం తగ్గుతుంది. ఇది 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే విద్యకు, వైద్యానికి దూరం అవుతుంది కాబట్టి నేను ఆలోచించి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి కాబట్టి విద్యకు, వైద్యానికి దూరం అవుతారు. ఎంతోమంది చదువుకు దూరం అయినారు. రూమ్ కిరాయిలు కట్టలేక చదువు మానేసినారు. ఎందుకంటే మాకు కిలోమీటర్ పావు బ్రిడ్జి ఎత్తే ఈలంగా బెజ్జంకి మండలం, గన్నేరువరం మండలం, ఇల్లంతకుంట మండలం 3 మండలాలు ప్రాంతాలు మారుమూల ప్రాంతంగా మారిపోయినాయి. ఈ డ్యామ్ చేయబట్టి మాకు వెంటనే కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేయాలి. గౌరవ కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ అన్న గారు, గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యన్న గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు వెంటనే ఆలోచించి ఇక్కడైతేనే బ్రిడ్జ్ అయితేనే ఒప్పుకుంటాం. లేకపోతే అక్కడ ఒకవేళ సుక్కరావుపల్లికి మాత్రం అది ఏ మాత్రం పనిచేయదు, అది ఒక్కరికే పనిచేస్తుంది. ఇక్కడ వెంటనే మైసమ్మ గుట్ట కాడ పరిశీలించి ఈ విధంగా బ్రిడ్జ్ అయితేనే ఓకే. ఇది ఓన్లీ కిలోమీటర్ పావు అయితే సరిపోతుంది మాకు బ్రిడ్జి. ఎక్కడో పోయి పరిశీలిస్తే ఒక్కరికి అవుతుంది. ఇక్కడనే బ్రిడ్జి శాంక్షన్ చేయాలి. లేకపోతే మాత్రం అడ్డుకోవడానికి, ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మానేరుపై వంతెన నిర్మిస్తే ఆ మండలాల ప్రజల రవాణా కష్టాలు చాలా వరకు తీరుతాయి. వారధి నిర్మాణమే ఎజెండాగా ఐక్య కార్యాచరణ సమితి దశాబ్దానికి పైగా పోరాటం చేస్తోంది. ప్రభుత్వం గుర్తించేలా నిరసనలు చేసినా స్పందించిన దాఖలాలు తక్కువే. ఎన్నిక సమయాలలో సైతం సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. కనీసము ఈ నాయకులు ఇన్ని సంవత్సరాల బట్టి కూడా ప్రజల పరిస్థితిని కూడా గమనించకుండా
దీన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రజల మాన ప్రాణాలతో చెలగటమాడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జి సరే ఓకే, నో ప్రాబ్లం, మీరు డ్యామ్ వేసిర్రు, ప్రజలు 10 మంది నష్టపోతే ఒక 100 మంది లాభపడుతున్నారు అనేదానికి ఒక సూచిక. ఆ సూచికను మేము యథేచ్ఛగా ఆహ్వానిస్తున్నాము. కానీ కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలను కూడా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజానాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ఇట్టున్న నష్టం ఏంటిది అందరికీ తెలుసు. మీరు దయచేసి ఓట్లు వేసి మాకు ఎమ్మెల్యే కావాలని మేము గెలిపించుకున్నాం. ఆ గెలిపించుకున్న సందర్భంగానన్నా మీరు కూడా పరిశీలన చేయండి. మేము కావాలని మేము ఇక్కడ ఏదో చేస్తున్నాం అనేది కాదు. కలెక్టర్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి పరిశీలించాలి. 1 కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ 121 గ్రామాలకు పనిచేస్తాయి, 3 మండలాలకు పనిచేస్తాయి. హైదరాబాదు నిజామాబాద్ బైపాస్ అవుతుంది. ఎక్కడనో పరిశీలన చేసుడు కాదు. గౌరవ ఎమ్మెల్యే గారు, కేంద్ర మినిస్టర్, కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది. అటు ఎత్తుంటుంది, ఇటు ఎత్తుంటుంది, మధ్యలో ఓన్లీ కిలోమీటర్ పావు బ్రిడ్జ్ అయితే ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది. మేము విద్యకు వైద్యానికి ఈ ప్రాంతం చాలా దూరం అయిపోయింది. యాస్వాడ మైసమ్మ గుట్ట నుంచి మానేరు మీదుగా కరీంనగర్ సప్తగిరి కాలనీలోని లారెల్ పాఠశాల వరకు 1.5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. 1.5 కిలోమీటర్ల దూరం వంతెన నిర్మిస్తే గన్నేరు వరానికి 7 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం ఉంటుంది. వంతెన అవతల వైపు 100 ఎకరాలలో ప్రభుత్వ భూమి ఉంది. గత భారాస ప్రభుత్వ హయాంలో మైసమ్మ గుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రతిపాదనలు చేశారు. ఈ వంతెన నిర్మిస్తే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఎలగందుల పాత రోడ్డులో చొక్కారావుపల్లి నుండి వారధి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇలా చేస్తే గన్నేరువరం మండలానికి 17 కిలోమీటర్లు అవుతుంది. మానేరుపై వంతెన నిర్మించాలని 15 ఏళ్లుగా పోరాడుతున్నామని బ్రిడ్జ్ సాధనా సమితి చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ అన్నారు. నిర్మాణం జరిగితే మారుమూల ప్రాంతాల ప్రజలకు కరీంనగర్కు రావడానికి దూరాభారం తగ్గుతుందని చెప్పారు. అత్యవసర సమయంలో వైద్యానికి నోచుకోక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకమున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు చదువుకోవడానికి కరీంనగర్కు వెళ్లడం భారమై వెనుకడుగు వేస్తున్నారని చెప్పారు. ఈ మధ్యనే బండి సంజయన్ కలవడం జరిగింది. దానికి తాను వంతుగా సహకారం చేస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైసమ్మ గుట్ట నుండి మైలారం అయితే కొన్ని గ్రామాలకు, అంటే మైలారం నుండి మొదలుపెట్టుకుంటే మాదాపూర్, కాసింపేట్, అటు నుండి బెజ్జంకి మండలం వరకు సుత మాకు అన్ని విధాల అక్కడ శనిగరం దాకా మాకు, అంటే హైదరాబాదుగా మళ్ళా ఇనంగా రాకపోకలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇంతకుముందు కొందరు వాళ్ళ లబ్ధి కోసం చొక్కరావుపల్లి నుండి కావాలని కొందరు ప్రతిపాదించడం జరిగింది. దానికి ఒక 2-3 గ్రామాలకు తప్ప ఏ గ్రామానికి లబ్ధి చెందది. అది వేసినా వేస్తే అందరినే ఒక 5 కిలోమీటర్లు పోతే అన్ని పొత్తూరు బ్రిడ్జి ఉంది. ఆ పొత్తూరు బ్రిడ్జి నుండి వాళ్ళకు అవైలబుల్గా ఉన్నది. అట్లా పోయినా గంతే, ఇట్లా పోయినా గంతే. కానీ అవి కాకుండా హైదరాబాదుకు రూటు కంప్లీట్గా ఉండాలంటే మన గుండ్లపల్లి నుంచి కాకుండా ఇట్లా చాలా దగ్గరగా ఒక 15 కిలోమీటర్లే వస్తుంది. 15-20 కిలోమీటర్ల వ్యవధిలో కూడా రాబడి ఉంటుంది. లోవర్ డ్యాంలో ముంపుకు గురైనటువంటి ఒక 200-300 ఎకరాలు స్థానికంగా వాటికి ఎట్లాంటి ప్రభుత్వ భవనాలకు నిర్మించుకోవడానికి కానీ చాలా బాగుంటుంది, చాలా అందుబాటులో ఉంటుంది. కానీ ఈ కొందరు కావాలని చొక్కరావుపల్లి నుంచి నిర్మించాలని రాజకీయం చేయడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. చాలా మట్టికి మీరు ఏది కానీ వ్యవహారాన్ని జరిపితే అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయండి. కానీ మీ లబ్ధి కోసమే
దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకండి మేము కోరుకుంటున్నాం. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో ఉన్న దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు రేఖ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాజేందర్రావు దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకుల సమక్షంలో శివలింగానికి అభిషేకం చేశారు. రాజేందర్రావు రేఖ దంపతుల పేర్లు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్రావు రేఖ దంపతులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకుల నర్మద నరసన్న, హర్ష, కిరణ్మయి, మల్లేశం, మూల రవీందర్ రెడ్డి, ఆకుల ఉదయ్, బట్టు వరప్రసాద్, గుమ్మడి రాజ్ కుమార్, కొలగాని అనిల్, గండి శ్యామ్, అనంతుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. जत्पूर्वकं यददो कतिदा प्रकल्पयन्ना मुखां किमस्यासीत् किं बहुकिमुरु కరీంనగర్లోని సల్వాజీ మ్యూజికల్ గ్రూప్ సకల కళల సాంస్కృతిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కళాభారతిలో గోకులాష్టమి సందర్భంగా చిన్నారులకు వేషధారులతో పాటు నృత్య ప్రదర్శనలో పోటీలు జరిగాయి. కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బాలబాలికలు శ్రీకృష్ణుడు, యశోద, గోపికల వేషధారణలతో అలరించారు. చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత కొద్ది రోజులుగా కళాకారులను ప్రోత్సహించేందుకు పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకుడు ప్రవీణ్ సల్వాజీ అన్నారు. ఎందరో కళాకారులు, నాట్య గురువులు, చిన్నారులు హాజరయ్యారని తెలిపారు. తల్లిదండ్రులు వారి వారి చిన్నారులను ముస్తాబు చేసి తీసుకువచ్చారని చెప్పారు. ఆయా స్కూల్స్ నుండి బాలబాలికలు విచ్చేసి పోటీలలో పాల్గొన్నారని చెప్పారు. హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పండుగ వాతావరణంలో జన్మాష్టమిని జరుపుకుంటున్నామని తెలిపారు. పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, నిర్వాహకుడు ప్రవీణ్ సల్వాజీ, చిన్నారులు, తల్లిదండ్రులు, కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు సకల కళల సాంస్కృతిక సంఘం అదేవిధంగా ప్రవీణ్ సల్వాజీ మ్యూజికల్ గ్రూప్ సంయుక్త నిర్వహణలో ఆధ్వర్యంలో గల కరీంనగర్ కళాభారతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణాష్టమి వేడుకలు, ఒక పండుగ వాతావరణాన్ని కళాకారుల పక్షాన, కళాకారుల సముదాయంతో ఈ కార్యక్రమాన్ని నడిబొడ్డు కరీంనగర్లో ఉన్నటువంటి కళాభారతి ఆడిటోరియంలో చేయాలనేటువంటి ఒక ఆలోచన రావడం, దాన్ని మేము ఇప్పుడు సకల కళల సాంస్కృతిక సంఘం అదేవిధంగా ప్రవీణ్ సల్వాజీ మ్యూజికల్ గ్రూప్ ఈ రెండు ఆర్గనైజేషన్ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కళాకారులు, నాట్య గురువులు, అదేవిధంగా తల్లిదండ్రులు వారి వారి యొక్క బాలబాలికలు, చిన్నారులను తీసుకొని రావడం, వేషధారణ వేయించడం, కృష్ణునిగా, గొల్లబామలుగా ఈ విధంగా వేషధారణ వేసుకొని తన పిల్లలని, తన బిడ్డలని ఒక మంచి వేషధారణలో ఒక కృష్ణునిగా, ఒక గొల్లబామలుగా తీర్చిదిద్దుకోవాలన్నటువంటి ఒక ఆలోచన. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిన రోజున మద్యం నిషేధం ఉన్నప్పటికీ కరీంనగర్లో మాత్రం మద్యం ప్రియులకు డోకా లేకుండా పోయింది.
నగర శివారులోని అలుగునూరులోని ఓ బెల్ట్ షాపులో 24 గంటల మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. పైగా స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఇక్కడ పోలీసు వాహనంలో వచ్చిన హోంగార్డ్ మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాంతంలో నిత్యం మద్యం ఏరులై పారుతున్నట్లు సమాచారం. కొందరు సిండికేట్ గా ఏర్పడి 24 గంటలు బెల్ట్ షాపులు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పోలీసు వాహనంలో ఓ హోంగార్డ్ వచ్చి బెల్ట్ షాప్ నుంచి మద్యం తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు శ్రమించాలని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్ ఇమాం హసన్, రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ మోత్కూరి నవీన్ అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో చేపట్టిన జిల్లా స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి మండలం నుండి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో పాటు మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణలో గ్రామీణ స్థాయిలో బలమైన నాయకత్వం తయారు చేసేందుకు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఏర్పాటు చేశారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. గ్రామ స్థాయి నాయకులను గుర్తించి పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్ ఇమాం హసన్, రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ మోత్కూరి నవీన్, జిల్లా చైర్మన్ మడుపు మోహన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. कांग्रेस पार्टी की एक अहम विंग है जिसको राजीव गांधी पंचायत राज संगठन बोलते हैं। और ये जो राजीव गांधी पंचायत राज संगठन का उद्देश्य यह है कि गांव-गांव पर, गली गली पर कांग्रेस पार्टी की विचारधारा को लेकर चलने वाले रहे और ग्राम विकास हो, विलेज डेवलपमेंट और डिसेंट्रलाइजेशन ऑफ पावर। जितने भी गांव में रहने वाले कांग्रेस कार्यकर्ता और इस देश को प्रेम करने वाले लोगों के बीच में मोहब्बत करने वाले लोग हैं, वो लोग जनप्रतिनिधि बने और लोगों के सेवा करने का एक मौका देने का जो प्लेटफॉर्म है वही राजीव गांधी पंचायत राज संगठन है। अब तेलंगाना स्टेट में राजीव गांधी पंचायत राज संगठन की तरफ से टैलेंट हंट के नाम से लीडरशिप सर्चिंग प्रोग्राम अभी शुरू हुआ है। तो इसके माध्यम से सारे तेलंगाना में గ్రామ పంచాయతీలు కరెక్ట్గా ఉంటే మిగతా అన్ని కూడా బాగుంటాయనే ఉద్దేశంతో పంచాయతీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అన్ని బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కాకుండా ఈ పంచాయతీ సంఘటనలో అందరూ కూడా వయస్సు భేదం లేకుండా అందరూ కూడా చక్కగా పనిచేయచ్చు. దీని గురించి పంచాయతీ సంఘటన గురించి కొద్దిగా వివరాల గురించి ప్రయత్నం చేస్తాను. ఇది 2004లో మన శ్రీమతి సోనియా గాంధీ గారు దీన్ని స్థాపించారు. ఈ 2007 నుంచి 2010 దాకా మణిశేఖర్ అయ్యర్ గారు దీన్ని నాయకత్వం వహించారు. అయితే 2017లో మన నేత రాహుల్ గాంధీ గారు దీన్ని దేశమంతా విస్తరింపజేయాలనే ఒక సదుద్దేశంతో దీన్ని మన భారతదేశం అంతా కూడా 2 రకాలుగా విభజించారు. ఒకటి హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మట్టి గణపతులను వాడుకలోకి తీసుకువచ్చేందుకు ఈ సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్లోని కమాన్ వద్ద మన గణపతి మట్టి గణపతే అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్లను ప్రముఖ వైద్యులు రఘురామన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంస్థ వ్యవస్థాపకులు దనపురి సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నెలకొల్పి వాటిని నిమజ్జనం చేయడం ద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చని దనపురి సాగర్ అన్నారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలని పూజించాలని కోరారు. భారీ గణేష్ మండపాలలో సైతం మట్టితో తయారు చేసిన విగ్రహాలను నెలకొల్పుతున్నారని గుర్తు చేశారు. ప్రతి వినాయక చవితి పండుగ రోజున 200 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘురామన్, దనపురి సాగర్, కోశాధికారి తొడుపునూరి తిరుపతి, సభ్యులు హిమాసాయి, నయన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ వారు నాకు తెలిసి గత 10-12 సంవత్సరాల పరంగా వాతావరణంలో, పర్యావరణ రక్షణలో వారు చాలా కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్లాస్టిక్కి వ్యతిరేకంగా ఎన్నో సందర్భాల్లో వారు సమాజానికి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరంపరలో ఈసారి వచ్చే
గణేష్ నవరాత్రుల్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడి వాతావరణాన్ని, మన చెరువులను, మన నీటిని కలుషితం చేయకూడదు అనే ఒక సద్భావనతో మట్టి విగ్రహాల పంపిణీ వారు టేకప్ చేశారు. మా హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన గణపతి మట్టి గణపతి అనే నినాదంతో ముద్రించినటువంటి వాల్ పోస్టర్ను డాక్టర్ రఘురామన్ సార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మా సంస్థ తరఫున ఈ మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. సో నేను మా సంస్థ తరఫున ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం అందరం మట్టి గణపతులనే వాడదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. అలాగే పెద్ద పెద్ద మండపాలలో పెట్టేటువంటి వినాయకులను కూడా మట్టి వినాయకులు పెట్టాలని మా సంస్థ తరఫున మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని శ్రీ మధ్విరాజ్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. మానకొండూరు బ్రహ్మంగారి ఆలయ చైర్మన్ నందగిరి బలరాం పర్యవేక్షణలో కొత్తపల్లి బ్రహ్మచార్యులు వేద మంత్రోత్సవాల నడుమ కళ్యాణ తంతు నిర్వహించారు. మండల నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముత్యాల పందిర్లో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి కళ్యాణాన్ని జరిపించారు. విశ్వశాంతి లోక కళ్యాణార్థం ఈ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కళ్యాణం అనంతరం బ్రహ్మంగారి గాన సుధాపాట నిర్మాత కైతోజు పవన్ కుమార్ ఆధ్వర్యంలో 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడుపు ప్రేమ్, మడుపు శ్యామ్ సుందర్, కాయతోజు పవన్ కుమార్, రంగు గోవర్ధన్, జగదీశ్వర్, కృష్ణ, సదాశ్రీ, బ్రహ్మంగారి భజన మండలి అధ్యక్షులు సిరికొండ సత్యనారాయణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికై రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో జరిగిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. పల్లెసీమలు బాగుంటేనే దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. రాజీవ్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు గ్రామాల ద్వారా నిధులు ఖర్చు చేసుకునే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఆయన ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచే బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని రాజేంద్రరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్జీపీఆర్ఎస్ చైర్మన్ మడుపు మోహన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు కర్ర సత్యప్రసన్నారెడ్డి, గడ్డం శ్రీరాములు, బొమ్మ ఈశ్వర్ గౌడ్, బోనాల మురళీకృష్ణ, కంకనాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం గ్రామ స్థాయి నుండే మొదలవుతుంది. గ్రామంలో ప్రజాస్వామ్యం బలపడితేనే దేశంలో ప్రజాస్వామ్యం బలపడుతుంది అన్న ఆలోచనతోనే రాజీవ్ గాంధీ గారు పంచాయత్ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామాలలో ప్రజాస్వామ్యము బలపడితే స్వయంగా గ్రామాలే ట్యాక్స్ కలెక్షన్ అధికారము, స్వయంగా వచ్చిన నిధులను గ్రామం డెవలప్మెంట్ కు ఎలా ఖర్చు చేయాలి, రోడ్లకైనా, నీటి అభివృద్ధికైనా, డ్రైనేజ్కైనా, ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ ఈ గ్రామాల ద్వారానే ఫండ్స్ పోవాలన్న మంచి ఆలోచనతోని పంచాయత్ రాజ్ చట్టం తేవడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.7303 టీఎంసీల నీటితో నిండుకుంది. అధికారులు 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,15,501 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 66,807 క్యూసెక్కులుగా ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ స్నేహ.